హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐపీఎల్ అంటే ఇది ఒక పేరు మాత్రమే కాదు, ఇది ఒక బ్రాండ్. ఐపీఎల్లో ఏదైనా ఒక టీం ఫైనల్లో గెలిస్తే ఆ టీంకు కేవలం 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ఇస్తున్నారు. ఇది మనలాంటి వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ కావచ్చు. అయితే ఐపీఎల్ టీంలకు మాత్రం ఇది చిన్న అమౌంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్ టీంలకి మాత్రం లాస్ట్ సీజన్లో అత్యల్ప బ్రాండ్ వాల్యూ కలిగిన టీం ఏదైనా ఉంది అంటే రాజస్థాన్ రాయల్స్. ఈ టీం యొక్క బ్రాండ్ వాల్యూ 250 కోట్లు. అదే సిఎస్కే విషయానికి వస్తే దాని బ్రాండ్ వాల్యూ చూసుకుంటే 2700 కోట్లు. కానీ ఫైనల్లో గెలిస్తే మాత్రం కేవలం 20 కోట్ల ప్రైజ్ మనీని ఇస్తున్నారు. ఇక్కడ ఫైనల్ వరకు వచ్చి ఆడి గెలిచినా కూడా 20 కోట్ల రూపాయలు మాత్రమే ప్రైజ్ ఇస్తున్నారు. కానీ ఒక్క టీం ఒక సీజన్ ఆడటానికి 200 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇలా ఎందుకు 20 కోట్లు మాత్రమే ప్రైజ్ మనీ ఇస్తుందో, దీని వెనుక ఉన్న బిజినెస్ మోడల్ ఏంటో ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను. సో మీరు ఐపీఎల్ చూస్తున్న వారైతే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక అస్సలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి ఒక సంవత్సరం ముందే ఐసీఎల్ స్టార్ట్ అయింది. ఐసీఎల్ అంటే ఇండియన్ క్రికెట్ లీగ్. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా ప్రారంభించారు. ఆ కంపెనీ మరేదో కాదు, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్. ఈ కంపెనీయే ఐసీఎల్ని ప్రారంభించింది. సేమ్ టు సేమ్ ఐపీఎల్ లాగానే సిటీస్లో వేరే టీంలతో ప్రారంభించారు. ఇందులో ఆప్షన్ నిర్వహించి ప్లేయర్లను కొన్నారు మరియు ఆడించారు కూడా. అయితే ఈ ఐసీఎల్ టోర్నమెంట్ను బీసీసీఐ మరియు ఐసీసీ అనుమతించలేదు. ఐపీఎల్లో చాలామంది ప్లేయర్స్ ఆడటం ఈ రెండు బోర్డులకు అస్సలు నచ్చలేదు. అందుకే ఐసీఎల్ ఆడటం ఆపేయడం కోసం డొమెస్టిక్ టోర్నమెంట్ ప్లేయర్స్ యొక్క శాలరీలను పెంచింది. ఎవరైతే ఐసీఎల్లో ఆడతారో వాళ్ళని లైఫ్ టైం బ్యాన్ చేస్తామని బీసీసీఐ ఒక నిబంధన పెట్టింది. ఇక ఆ తర్వాత బీసీసీఐ ఈ ఐసీఎల్ టోర్నమెంట్ దృష్టిని తగ్గించేందుకు 18 సెప్టెంబర్ 2009లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ని అంటే ఐపీఎల్ని అనౌన్స్ చేసింది. అప్పుడే ఆ సమయంలో లలిత్ మోడీ బీసీసీఐ యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఇతడే ఈ టోర్నమెంట్ను ఆర్గనైజ్ చేశాడు. లలిత్ మోడీ ఇలాంటి ఒక లీగ్ టోర్నమెంట్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎప్పటి నుంచో ఉండేదంట. ఈ ఆలోచన ఫుట్బాల్ మరియు బాస్కెట్బాల్ లీగ్స్ లైక్ యూరప్లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్స్ ఇలాంటి ఆలోచన వల్లనే ఐపీఎల్ పుట్టింది. సో ఏప్రిల్ 18, 2008వ సంవత్సరంలో ఐపీఎల్ మొట్టమొదటి సీజన్ని స్టార్ట్ చేశారు. ఈ ఐపీఎల్ స్టార్ట్ చేయడానికి కారణం ప్లేయర్స్ అందరూ ఐసీఎల్లో ఆడకూడదని రిస్ట్రిక్షన్ పెట్టారు. సో దీనివల్ల కొంతకాలానికి ఐసీఎల్ టోర్నమెంట్ మాయమైపోయింది. 2009లో లాస్ట్ సీజన్ని ఐసీఎల్ నిర్వహించి అక్కడితో ఆపేసింది. అసలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బీసీసీఐ అనేది ఐపీఎల్ యొక్క బిజినెస్ మోడల్కి హెడ్గా ఉంది. ఇప్పటికీ బీసీసీఐ ఒక ప్రైవేట్ ఎంటిటీగానే ఉంది. అంటే దీని అర్థం బీసీసీఐని ఇప్పటికీ గవర్నమెంట్కి చెందినది కాదు. ఐపీఎల్ నిర్వహించడానికి మరియు కండక్ట్ చేసే బాధ్యత బీసీసీఐ మీద ఉంది. బీసీసీఐ కాకుండా మరియు 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇందులో మొదటి కాంపోనెంట్ బోర్డ్ క్యాస్టర్. బోర్డ్ క్యాస్టర్ అంటే మనం టీవీలో చూసే ఐపీఎల్ మ్యాచ్లను చూడటానికి వీలే కారణం. రెండవ కాంపోనెంట్ అంటే ఐపీఎల్ టీమ్స్ను సొంతం చేసుకుంటారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు మరియు ప్రైవేట్ ఇండివిజువల్ ద్వారా కొనుగోలు చేస్తారు. అంటే దీని అర్థం మన ఐపీఎల్లో ఉండే 10 టీమ్స్లలో ఉండే ప్లేయర్స్ని కొనడానికి స్పాన్సర్ మాదిరిగా వాళ్ళ సొంత డబ్బు కావచ్చు లేదా వాళ్ళ కంపెనీ నుంచి వచ్చే ఆదాయాల నుంచి ఈ ప్లేయర్స్ని కొంటూ ఉంటారు. ఇది రెండవ కాంపోనెంట్. ఇక మూడవ కాంపోనెంట్ విషయానికి వస్తే వీళ్ళు ప్రైవేట్ కంపెనీల ద్వారా స్పాన్సర్ చేస్తారు మరియు అడ్వర్టైజింగ్ చేస్తారు. మ్యాచ్ మధ్యలో స్ట్రీమ్ చేస్తారు. ఇది మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు కొంతమంది అమూల్ యాడ్లో నటించారు. సో ఈ విధంగా కూడా టీంకి అడ్వర్టైజింగ్ రెవెన్యూ వస్తుంది. అలాగే అడ్వర్టైజ్మెంట్ని ఐపీఎల్ మధ్యలో స్ట్రీమ్ చేయడం వలన వాళ్ళ కంపెనీ యొక్క సేలింగ్ పెరుగుతుంది. ఇది మూడవ కాంపోనెంట్. నెక్స్ట్ 4వ కాంపోనెంట్. బీసీసీఐ అనేది 4వ కాంపోనెంట్. ఇది ఐపీఎల్ యొక్క గవర్నింగ్ బాడీ. దీనికి 2 మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఉంది. అవి నంబర్ 1
స్పాన్సర్ అనే వాళ్ళు బీసీసీఐకి డబ్బులు ఇస్తారు. స్పాన్సర్ కూడా 2 రకాలు. ఒకటి టైటిల్ స్పాన్సర్. మొదట్లో మనం ఐపీఎల్లో డిఎల్ఎఫ్ ఐపీఎల్ అని, దాని తర్వాత పెప్సీ ఐపీఎల్ అని, దాని తర్వాత వివో ఐపీఎల్ అని చూసాం. ఇప్పుడు ప్రస్తుతం టాటా ఐపీఎల్ అని వింటూ ఉన్నాం. ఇలా ఐపీఎల్ ముందు పిలిచే బ్రాండ్ లోగోని ఉంచడానికి కంపెనీలు బీసీసీఐకి డబ్బులు ఇచ్చి స్పాన్సర్షిప్ తెచ్చుకుంటారు. ఫస్ట్ 5 సీజన్స్ వరకు డిఎల్ఎఫ్ కంపెనీ ప్రతి సంవత్సరానికి 40 కోట్లు బీసీసీఐకి చెల్లించింది. ఈ 5 సీజన్ల తర్వాత పెప్సీ కంపెనీ స్పాన్సర్షిప్ తీసుకోవడం కోసం సంవత్సరానికి 79 కోట్లు బీసీసీఐకి చెల్లించింది. దీని తర్వాత వివో కంపెనీ 2016 నుంచి 2017 సీజన్ కోసం 100 కోట్లు సంవత్సరానికి చెల్లించింది. మరియు 2018 నుంచి 2019 సీజన్ కోసం సంవత్సరానికి 440 కోట్లు చెల్లించింది. 2020లో డ్రీమ్11 స్పాన్సర్ అయింది. 2020లో వివో స్పాన్సర్షిప్ ని విత్డ్రా చేసుకుంది. ఇలా ఎందుకు స్పాన్సర్షిప్ ని విత్డ్రా చేసుకుంది అంటే అప్పుడు ఆ సమయంలో ఇండియా చైనా మధ్య వివాదాలు జరుగుతూ ఉండేవి. కాబట్టి ఆ తర్వాత 2021లో వివో మళ్ళీ స్పాన్సర్షిప్ ని తిరిగి తెచ్చుకుంది. తర్వాత మళ్ళీ 2022లో టాటా కంపెనీ స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐకు 330 కోట్లు చెల్లించింది. టాటా కంపెనీ 2 సంవత్సరాల కాంట్రాక్ట్ సైన్ చేయించుకుంది. ఈ స్పాన్సర్షిప్ ద్వారా వచ్చిన డబ్బులను సగం బీసీసీఐ తీసుకొని సగం ఫ్రాంచైజీ టీంలకు ఇచ్చేస్తుంది. మరొక స్పాన్సర్ ఐపీఎల్ యొక్క అఫీషియల్ స్పాన్సర్. సిఏటి టైర్ మ్యాచ్ లో వచ్చే స్ట్రాటజిక్ టైమ్అవుట్ ను స్పాన్సర్ చేస్తుంది. సిఏటి ఇందుకు గాను బీసీసీఐకు సంవత్సరానికి 30 కోట్లు చెల్లిస్తుంది. కేవలం ఇవే కాకుండా కామెంటరీ ఇచ్చే వాళ్ళు చెప్పే పవర్ ప్లే టైంలో వచ్చే రెడ్ పవర్ ప్లేను స్పాన్సర్ చేస్తుంది. మ్యాచ్ తర్వాత ఇచ్చే గేమ్ చేంజర్ అవార్డును డ్రీమ్11 కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. ఇలా అఫీషియల్ స్పాన్సర్ ద్వారా బీసీసీఐకు మొత్తం 210 కోట్లు వస్తుంది. ఇందులో కూడా సగం అమౌంట్ బీసీసీఐ తీసుకొని మిగతా సగం టీంలకు ఇచ్చేస్తుంది. స్పాన్సర్షిప్ కాకుండా బీసీసీఐకు వచ్చే మేజర్ ఆదాయం ఆప్షన్ బోర్డ్ క్యాస్టర్ టు మీడియా రైట్స్ ఇవ్వడం. అంటే దీని అర్థం మనం చూసే ఐపీఎల్ మ్యాచ్లను టీవీలో చూపించడానికి కంపెనీలకు రైట్స్ ఇస్తారు. ఇలా ప్రతి కంపెనీ తమ యొక్క టీవీ ఛానల్స్లలో ప్లే చేయడం ద్వారా తమ ఛానల్ యొక్క వ్యూవర్షిప్ పెరుగుతుంది. కాబట్టి ఇందుకోసం బోర్డు కాస్టింగ్ రైట్స్ కోసం యాక్షన్ నిర్వహిస్తారు. అంటే వేలం వేస్తారు. ఇందులో ఎవరైతే ఎక్కువ అమౌంట్ పెడతారో వాళ్ళకే ఈ మీడియా రైట్స్ ఇస్తారు. లైక్ ఇప్పుడు జియో సినిమా ఫ్రీగా ఐపీఎల్ మొత్తం లైవ్ స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇలా ఐపీఎల్ని జియో సినిమాలో లైవ్ కాస్ట్ చేయడానికి అంబానీ బోర్డు కాస్టింగ్ రైట్స్ని కొన్నాడన్నమాట. సేమ్ ఇదే విధంగా వేలం పాటలో కొన్ని కంపెనీలు బోర్డు కాస్టింగ్ రైట్స్ని కొనడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇలా ఐపీఎల్ మొదటి 10 సీజన్లకు సోనీ అనే కంపెనీ ఈ మీడియా రైట్స్ని మొత్తం 8,200 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ఒక్క సీజన్కు సుమారు 820 కోట్లు ఇస్తూ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత స్టార్ స్పోర్ట్స్ 2018 నుంచి 2022 వరకు ఈ మీడియా రైట్స్ను మొత్తం 16,400 కోట్లు పెట్టి 5 సీజన్లను సొంతం చేసుకుంది. అంటే ప్రతి సీజన్కు సుమారు 3,300 కోట్లు ఇస్తూ వచ్చింది. ఈ మీడియా రైట్స్ ద్వారా వచ్చిన అమౌంట్ను 50% అమౌంట్ బీసీసీఐ తీసుకొని మిగతా 50% అమౌంట్ని టీంలకు ఇచ్చేస్తుంది. మనం ఒక్కసారి బోర్డు క్యాస్టర్ తరపున ఆలోచిస్తే వీళ్ళు పెట్టే ఇంత పెద్ద అమౌంట్ వాళ్ళకి ఎలా తిరిగి వస్తుంది అని. బోర్డు క్యాస్టర్ ఎంత పెద్ద అమౌంట్ అయినా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మ్యాచ్కి మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన రెవెన్యూ అనేది ఈ బోర్డు క్యాస్టర్ని సొంతం చేసుకున్న వాళ్ళకి వస్తుంది. రఫ్గా మాట్లాడుకుంటే యాడ్స్ నుంచి ఎంత మనీ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 10 సెకండ్స్ యాడ్స్కి 14.5 లక్షలు తీసుకుంటారు. స్టార్ స్పోర్ట్స్ ఎంత అయితే ఖర్చు పెడతారో అంతే అమౌంట్ తిరిగి యాడ్స్ ద్వారా సంపాదించుకుంటారు. ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్ గురించి తెలుసుకుంటే ఈ టీంను వేరే వేరే ప్రైవేట్ కంపెనీల ద్వారా లేదా సెలబ్రిటీల ద్వారా కొనుగోలు చేసుకుంటారు. ఈ టీమ్స్ని కొన్న తర్వాత ఇందుకొరకు చాలా వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. ప్లేయర్స్ మరియు సపోర్టింగ్ స్టాఫ్, వీళ్ళ ఫ్లైట్ టికెట్స్, ట్రావెలింగ్ లాంటి ఎన్నో విషయాలను నిర్వహించడం ద్వారా మొత్తం ఒక టీంకు 210 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. ప్లేయర్స్ని కొన్నప్పుడు మరియు ప్లేయర్స్ యొక్క శాలరీ మరియు
ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఈ డబ్బులు ఖర్చు చేయడానికి ఓనర్స్ ఇవ్వరు. మరి డబ్బులు టీంపై ఖర్చు చేయడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బీసీసీఐ ఈ టీమ్స్కి 50% అమౌంట్ ఇస్తుంది అని చెప్పాను. ఈ టీమ్స్కి బీసీసీఐ ఇచ్చిన అమౌంట్ ఏం మాత్రం సరిపోవు. అందుకే ఈ టీమ్స్కి కూడా స్పాన్సర్స్ ఉంటారు. టీం యొక్క జెర్సీపై బ్రాండ్ లోగోలు ఉంచుతారు. యావరేజ్గా మాట్లాడుకుంటే ఒక జెర్సీపై మినిమం 10 లోగోలు ఉంటాయి. 6 లోగోలు జెర్సీ మీద, 2 లోగోలు ప్యాంట్స్ మీద అండ్ టోపీ మీద 2 లోగోలు ఉంటాయి. ఈ లోగోలకు సంబంధించిన బ్రాండ్లు ఈ టీమ్స్కి డబ్బులను ఇస్తాయి. మనం కొనే మ్యాచ్ టికెట్ ఫీజులో మొత్తం 80% డబ్బు ఈ టీమ్స్లకు వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగితే 80% టికెట్ ఫీజు హైదరాబాద్ టీంకి వెళ్తాయి. మిగతా 20% ఆ స్టేట్ క్రికెట్ బోర్డు తీసుకుంటుంది. ఒక్క సీజన్లో సుమారు 7 హోమ్ గ్రౌండ్ మ్యాచ్లు జరుగుతాయి. దీనివల్ల హోమ్ మ్యాచ్ టికెట్ సేల్స్ ద్వారా హోమ్ టీమ్స్కి ఆదాయం ఎక్కువ వస్తుంది. ఒక్క హోమ్ మ్యాచ్ టికెట్ సేలింగ్ ద్వారా సుమారు 4 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అంతేకాకుండా స్టేడియంలో ఉండే ఫుడ్ మరియు బెవరేజెస్ ద్వారా మరింత ఆదాయం వస్తుంది. ఇవే కాకుండా అతి ముఖ్యంగా ఉండేవి మర్చండీస్ ద్వారా ఎక్కువ మొత్తంలో ఆదాయం వీటి ద్వారానే వస్తుంది. అంటే స్టేడియంలో కొన్ని ఐపీఎల్ టీమ్స్ జెర్సీలు మరియు కీ చైన్స్, క్యాప్స్ మరియు మొబైల్ కవర్స్ మొదలైనవి ఇలాంటివి ఎక్కువగా సేల్ జరగడం ద్వారా ఎక్కువ మొత్తంలో ఆదాయం అనేది ఏర్పడుతుంది. ఇక ముఖ్యంగా మనం చివరిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఐపీఎల్ విన్నింగ్ ప్రైజ్ మనీ 20 కోట్ల రూపాయల గురించి మాట్లాడుకోవాలి. ఈ విన్నింగ్ అమౌంట్తో పోలిస్తే కొన్ని 10 రెట్లు కేవలం ఒక్క టీంని మెయింటైన్ చేయడానికి 200 కోట్లు ఖర్చు అవుతుంది. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇది కేవలం ఐపీఎల్ తరపున ఇచ్చే ఒక బహుమతిగా అనుకోవాలి తప్ప ఇక అంతకంటే ఇంకా ఏమీ అనుకోవడానికి ఏమీ లేదు. ఇక సెకండ్ ప్లేస్లో వచ్చిన టీంకి 13 కోట్లు ప్రైజ్ మనీ, క్వాలిఫైయర్ 2లో ఓడిపోయిన టీంలకు 7 కోట్ల ప్రైజ్ మనీ మరియు ఎలిమినేటర్లో ఓడిపోయిన టీంలకు 6.5 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తుంది. ఈ ప్రైజ్ మనీలో 50% అమౌంట్ టీమ్ ఓనర్కు మరియు మిగతా 50% అమౌంట్ టీమ్ ప్లేయర్స్కు వెళ్తుంది. ఐపీఎల్ ప్లేయర్స్ గురించి ఆలోచిస్తే వీళ్ళకి శాలరీ ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ప్లేయర్స్ యొక్క బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది మరియు ఫేమస్ కావడం ద్వారా వాళ్ళ శాలరీ కూడా పెరుగుతుంది. అయితే ఈ 50% ప్రైజ్ మనీలో అందరికీ ప్రతి ఒక్కరికి ఈక్వల్గా పంచుతారు. అంతేకాకుండా మోటివేషన్ దొరుకుతుంది. ప్లేయర్స్కి కప్పు గెలవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఐపీఎల్ బిజినెస్ మోడల్ను ఐపీఎల్ టీం నుంచి ఆలోచిస్తే టోర్నమెంట్ గెలిస్తే 20 కోట్లు వస్తుంది. అంతేకాకుండా టీంను మెయింటైన్ చేయడానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరియు ఐపీఎల్ టీం బ్రాండ్ వాల్యూ 2000 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. ఐపీఎల్ టీం ఓనర్ తరపు నుంచి చూస్తే వాళ్ళ టీం టోర్నమెంట్ గెలిస్తే 20 కోట్లు వస్తుంది. ఇక్కడ ఈ టీంకి తక్కువ అమౌంటే కావచ్చు, కానీ సీజన్ గెలిస్తే ఆ టీం యొక్క బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రజలు తమ టీం యొక్క ఆడే మ్యాచ్లను చూస్తారు. లైక్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎలా ఆడుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఎస్ఆర్హెచ్ యొక్క బ్రాండ్ వాల్యూ ఇంకా పెరగబోతుంది. ఏ టీం అయితే బాగా ఆడుతూ ఉంటుందో అదే టీం యొక్క మ్యాచ్లను ఎక్కువ మంది ప్రజలు చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎక్కువ మొత్తంలో వ్యూవర్షిప్ దొరుకుతుంది. టీమ్స్కి కూడా స్పాన్సర్స్ ఎక్కువగా స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. అంటే ఐపీఎల్ టోర్నమెంట్ టీం గెలిస్తే ప్రైజ్ మనీ కంటే బ్రాండ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఫేమస్ ప్లేయర్ తమ టీంలో ఉండి ఆడుతారో తమ టీం యొక్క బ్రాండ్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఎంఎస్ ధోని చెన్నైలో ఉన్నాడు కాబట్టి ఈ టీం బ్రాండ్ వాల్యూ ఎక్కువగా పెరుగుతుంది. ఇది కాకుండా ఫేమస్ సెలబ్రిటీలు ఐపీఎల్ టీం బ్రాండ్ వాల్యూ పెరగడానికి ఉపయోగపడతారు. లైక్ షారుఖ్ ఖాన్ కేకేఆర్ టీంకి ఓనర్గా ఉన్నాడు. ఈ వీడియోలో నేను చెప్పినది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో గనక నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. ఇలా మీరు కొట్టే ఆ ఒక్క లైక్ నాకు లవ్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని యాక్టివ్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.